అలాగే కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. ప్యానెల్ మెంబర్స్ అందరికీ నమస్కారం. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలని అమలు చేశారు. సక్సెస్ఫుల్ గా అమలు చేశారు. దాంట్లో ఎటువంటి సందేహం. అయితే మరి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 నుంచి 175కి వెళ్ళాలని అనుకున్నటువంటి ఆ పార్టీ 151లోంచి మధ్యలో 5/11 పరిస్థితి ఎందుకు ప్రజలు తిరస్కరించారు? కారణం ఏంటి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించింది. కనీసం రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి ఉంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు దీంతో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలుగుదేశము, జనసేన ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద అక్రమ కేసులు, పార్టీ ఆఫీసుల మీద దాడులు, ఈ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలను కూడా ప్రజలు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి వచ్చింది. దీంతో తెలుగుదేశము, జనసేన, బీజేపీ ఇచ్చినటువంటి హామీ ఏమిటి అంటే వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల కన్నా ఇంకా ఎక్కువ మేము అమలు చేస్తాం, సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తాం, డెవలప్మెంట్ కూడా చేస్తాం. వాళ్ళు అప్పులు చేశారు కానీ అభివృద్ధి లేదు. మేము అభివృద్ధి కూడా చేసి సంపద సృష్టించి అభివృద్ధి కూడా చేస్తాం, సంక్షేమ పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. మరి అందుకు అనుగుణంగా ఈ 10 నెలల పాలన గిన ఒకసారి మనం సమీక్షించుకుంటే ఈ 10 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం చేసింది ఏమిటి అంటే పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీకి అనుగుణంగా 3,000 నుంచి 4,000 రూపాయల పెన్షన్ పెంచారు. అంతవరకు సక్సెస్ఫుల్ గా ఫస్ట్ చేసినటువంటి పని. రెండవది ఏంటి, సూపర్ 6 కు సంబంధించినటువంటి వాటిల్లో ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో కొంత వెనక్కి తగ్గింది. దానికి వాళ్ళు చెప్పినటువంటి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు పదే చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి సందర్భాల్లో గత ప్రభుత్వం మొత్తం ఖజానాన్ని ఖాళీ చేసింది, అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే వీటిని ఇంప్లిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి ఉంది, కొంత సమయం పడుతుంది, ఈ విధంగా మేము ఊహించి ఉండలేదు అనేటువంటి విషయాలు చెప్పారు. వాస్తవంగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రావి లక్ష్మణరావు గారు కానీ ఏం చెప్తున్నారు? ఆ రోజున అప్పులునే ముందే చెప్పారు కదా, ఖజానా ఖాళీ అయిందని ముందే చెప్పారు కదా, మరి ఇప్పుడు ఎందుకు మరి సంపద సృష్టించి మీరు ఇవన్నీ వస్తా అన్న వాళ్ళు ఎందుకు ఇవ్వటం లేదు, ఇది మీ ఫెయిల్యూర్ కదా అనేటువంటి దాని మీద వాళ్ళు ఆరోపణ చేస్తారు. అయితే నవరత్నాలు కూడా ఒకేసారి వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇంప్లిమెంట్ చేయాల, ఒక సంవత్సర కాలంలో ఆ నవరత్నాలను ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కాబట్టి ఇంకా కొంత ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది, కాదనటం లేదు. కానీ ఒక అంశాన్ని గమనించాలి, కొత్తగా ఒక పథకాన్ని ప్రారంభించడం వేరు, ఒక పథకాన్ని కొనసాగించడం వేరు. అమ్మఒడికి సంబంధించినటువంటి విషయంలో 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము 15,000 రూపాయల చొప్పున ఇస్తామని. ఇప్పుడు అమ్మఒడి అనేటువంటిది ఇప్పుడు వీళ్ళు తల్లిదీవెన పేరుతో చేసిన వీళ్ళు స్కూల్ అనేటువంటిది రెగ్యులర్ గా వాళ్ళు వెళ్ళేటువంటి 5 ఏళ్ళు వైసీపీ టైంలో ఇచ్చారు. మరి ఇప్పుడు ఈ సంవత్సరము ఈ విధంగా ఈ ప్రభుత్వం ఇవ్వలేదు అని అంటే మరి ప్రైవేట్ స్కూల్స్ లో చేర్పించినటువంటి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురై ఉంటారు. ఆ విధంగా ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయారు. రెండవ అంశం ఏంటి అంటే రైతు భరోసా సంబంధించినటువంటి విషయం, 12,500 రూపాయలు రైతుకి ఇచ్చేటువంటి దాన్ని మేము 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది, రేపు వచ్చే సీజన్ కల్లా మేము ఇస్తామని చెప్తున్నారు. రైతు భరోసా కానీ ఇటు తల్లి దీవెనకి సంబంధించినటువంటి వ్యవహారం అంటే ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయేటువంటి విధంగా, ఒక రైతులకు సంబంధించి 2 సీజన్లు కోల్పోయేటువంటి విధంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి పరిస్థితి. మరి రేపు సీజన్ లో వీటిని ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు కాబట్టి అంతవరకు ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు కొన్ని ఇబ్బందులతో ఇచ్చినప్పటికీ కూడా ఇప్పుడు తల్లి దీవెన అదే విధంగా రైతులకు సంబంధించినటువంటి ఇచ్చాయి. అంటే 3 సూపర్ 6 లో 3 ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 ప్రధానమైనటువంటి ఏంటి, మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ఉచిత బస్సు ప్రయాణం, దాన్ని మరి రేపు మాపు ఆ పండక్కి అని చెప్తున్నారు. ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారనేటువంటి దాని మీద ఇంకా క్లారిటీ రాలేదు. అదే విధంగా నిరుద్యోగ భృతి, ఇంకా మహిళలకు సంబంధించినటువంటి విషయంలో ప్రతి 18 ఏళ్ళు నిండిన అందరికి కూడా నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 15,000 ఇస్తామని చెప్పారు. మరి ఈ మిగతా 3ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు అనేటువంటి విషయంలో ప్రభుత్వము ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ప్రజల్లో
ఈ విధమైనటువంటి అంశాల మీద కొంత అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవమే కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం ఇంకా వ్యతిరేకత రాలేదు. కారణం ఏంటి అని అంటే సంక్షేమ పథకాల విషయంలో కొంచెం నెమ్మదిగా చేస్తున్నప్పటికీ కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో కొంత గత ప్రభుత్వాన్ని పోల్చినప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకు అనంటే ఆ, గత ప్రభుత్వం వైసీపీ ఉన్నప్పుడు పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలు అన్ని మేము 80-85% గెలిచామని చెప్పుకున్నటువంటి వైసీపీ ఆ గ్రామ పంచాయతీలను కూడా మొత్తాన్ని కేంద్రం నుంచి నిధులను కూడా వాళ్ళు డైవర్ట్ చేసి గ్రామీణ డెవలప్మెంట్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో వైసీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముందు కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులతో ప్రతి గ్రామంలో ఒక రోడ్డు వేశారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి పరిణామం. గత ప్రభుత్వం కనీసం ఒక వీధి లైట్ కూడా వేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వం వైపు నుంచి గ్రామీణ ప్రాంతాల రోడ్లు, అదే విధంగా స్టేట్ హైవేకి సంబంధించినటువంటి రోడ్లు ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయో వాటిని పూర్తి చేయటం, రోడ్లు వేసేటువంటి ప్రయత్నం ఇవన్నీ కూడా కొంత చేశారు. అదే విధంగా కేంద్రం సహకారంతో ఈ రోజున పోలవరానికి సంబంధించినటువంటి విషయంలో, పోలవరం విషయంలో మనం ఏదైనా పని చేస్తే దాన్ని రియంబర్స్ చేస్తారు చేసినటువంటి పని వరకు. ఇప్పుడు 12,500 కోట్ల రూపాయలు ముందస్తుగా ఇచ్చేటువంటి విధంగా, అదే విధంగా ప్రోరావస్ ప్యాకేజీకి సంబంధించినటువంటి విషయం దాన్ని క్లియర్ చేసేటువంటి విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత సహకారాన్ని చంద్రబాబు నాయుడు పొందగలగటం అనేటువంటిది కొంత డెవలప్మెంట్ గానే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఇక అమరావతికి సంబంధించినటువంటి విషయంలో అమరావతికి సంబంధించిన అవసరమైనటువంటి 50,000 కోట్ల రూపాయలు భవనాల నిర్మాణానికి, దాంట్లో 2014 నుంచి 19 వరకు ఒక 10,000 కోట్ల రూపాయలు అప్పుడు జరిగే పనులు, ఇంకా 40,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అవసరం ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి విషయంలో 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంకు నుంచి, ఇంకొక 11,000 కోట్ల రూపాయలు హడ్కో నుంచి కానీ మిగతా బ్యాంకుల నుంచి కానీ రుణాలు కేంద్ర ప్రభుత్వ సహకారం వల్ల ఈ రోజున ఒక 31,000 కోట్ల రూపాయల అమరావతికి సంబంధించినటువంటి విషయంలో రుణాలని ఈ రోజున పొందటం అనేటువంటి జరిగింది. అమరావతి ఒకవైపున, పోలవరం ఇంకొక వైపున శరవేగ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకటి మాత్రము కూటమి ప్రభుత్వం గమనించాలి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వంలో వివిధ పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు రావడం ద్వారా మనీ ఫ్లో అనేటువంటిది సమాజంలో ఉంది. ఇప్పుడు ఆ మనీ ఫ్లో తగ్గిపోయింది, ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గింది, వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి సమాజం ఎదుర్కొంటుంది. అందుకని సాధ్యమైనంత త్వరగా సంక్షేమ పథకాల విషయంలో మీరు ఇచ్చినటువంటి హామీలను సూపర్ 6 లో ఇప్పుడు ఒకటే ఇంప్లిమెంట్ చేశారు, 2 ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నారు జూన్ లోపు. అదే విధంగా మిగతా 3 కూడా ఎంత తొందరగా ఇంప్లిమెంట్ చేస్తే అంత మంచిది. అదే విధంగా ఈ ప్రభుత్వము, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొదటి సంతకం దేని మీద పెట్టాడు? మెగా డిఎస్సి మీద పెట్టాడు. మెగా డిఎస్సి మీద మొదటి సంతకం పెట్టి ఇప్పుడు వరకు మెగా డిఎస్సి అయిందా? కాలేదు. ఇది చంద్రబాబు నాయుడు కొన్ని అంశాలను గమనించాలి. ఎప్పుడైనా సరే ఒక హామీ ఇచ్చేటప్పుడు అన్ని చూసుకొని హామీ ఇవ్వాలి. మీకు గత ప్రభుత్వం ఏం ఫెయిల్ అయింది, వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు అని ఐదేళ్ళు చెప్పిన తర్వాత మీరు మొదటి సంతకం మేము డిఎస్సికి వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినప్పుడు మరి డిఎస్సి సంతకం చేసిన వెంటనే ఎందుకు టీచర్ పోస్టులు భర్తీ చేయలేకపోయారు? ఇప్పటికీ కూడా రేపు విద్యా సంవత్సరం వచ్చేసరికి భర్తీ చేస్తా ఉంటున్నారు. ఇప్పుడు ఈ రోజున మనం ఏప్రిల్లోకి వస్తున్నాం. మీరు మేలోనో జూన్ లోనో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన ఆ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి వ్యవహారము, దానికి సంబంధించినటువంటి మొత్తం భర్తీ ప్రక్రియ ఇవన్నీ చేసేసరికల్లా విద్యా సంవత్సరం సగం అయిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. అందుకని ఈ సంక్షేమ పథకాల విషయంలో కూటమి ప్రభుత్వము వెనకడుగు వేయటం అనేటువంటిది ప్రజల్లో అసంతృప్తిగా ఉండేది, భవిష్యత్తులో వ్యతిరేకతగా మారకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత అయితే కూటమి ప్రభుత్వం ఉంది.